వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఎక్సర్సైజ్ 4C సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకోపోతున్నాము. లాంగ్ ఆన్సర్, ఇంపార్టెంట్ కూడా. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x square minus xy plus y square plus 3x plus 3y minus 2 equal to 0 and the line x minus y minus root 2 equal to 0 are mutually perpendicular. Solution. గివెన్ కర్వ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కర్వ్ అంటామని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. గివెన్ కర్వ్ x square minus xy plus y square plus 3x plus 3y minus 2 equal to 0. Given line x minus y minus root 2 equal to 0. ఇక్కడ ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయాలి. పర్పెండిక్యులర్ మీన్స్ టూ లైన్స్ మధ్య యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయాలి. ఏ టూ లైన్స్ మధ్య అంటే ద లైన్స్ ఫార్మేషన్ చెప్తున్నాడు. జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్. సపోజ్ we take curve as this shape. Suppose this second degree curve can be taken as this shape and line can be taken as this form. These two intersect at A and B. Now join origin to A and origin to B. These two lines are perpendicular to each other. We have to prove that these two lines are perpendicular to each other. So the lines joining origin to point of intersection are mutually perpendicular. ఎప్పుడైతే మీకు ఈ సెంటెన్స్ ప్రాబ్లంలో కనబడిందో ఈ ప్రాబ్లంని మనము హోమోజనైజింగ్ ప్రాసెస్ ద్వారా చేయాల్సిన ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయాలి. హోమోజనైజింగ్ మీన్స్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ నుంచి కాన్స్టెంట్ వాల్యూని 1 వచ్చే వరకు సింప్లిఫై చేయాలి. సో x మైనస్ వై ఈక్వల్ టు మైనస్ రూట్ 2ని అవతలకి తీసుకెళ్దాం, ప్లస్ రూట్ 2 అవుతుంది. డివైడింగ్ విత్ రూట్ 2. సో మనకి ఎంత కాన్స్టెంట్ అయితే టర్మ్ ఇచ్చారో అంత కాన్స్టెంట్తో డివైడ్ చేస్తేనే మనకి వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ రూట్ 2 ఉంటే రూట్ 2తో ఈచ్ టర్మ్ని డివైడ్ చేయాలి. x మైనస్ వై బై రూట్ 2 ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 2 1 టైం. సో x minus y by root 2 equal to 1. Now homogenizing 1 using 2. Homogenizing 1 means సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 1, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 1, కాన్స్టెంట్ యొక్క డిగ్రీ 0 అని తీసుకుంటే ఇలా ఈ లాస్ట్ 3 టర్మ్స్కి డిగ్రీస్ని రేస్ చేయాలి. హోమో మీన్స్ ఈక్వల్గా మార్చాలి అంటే డిగ్రీస్ని ఇక్కడ 1 టైం రేస్ చేయాలి, 1 టైం రేస్ చేయాలి, ఇక్కడ 2 టైమ్స్ రేస్ చేయాలి. అప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్, ఈక్వల్ డిగ్రీ ఈక్వేషన్ అని అంటాము. సో ఇక్కడ హోమోజనైజింగ్ చేయాలి అంటే ఎక్స్ టర్మ్ దగ్గర 1 టైం రేస్ చేయాలి కాబట్టి ఇంటూ 1, వై టర్మ్ దగ్గర డిగ్రీ 1 టైం రేస్ చేయాలి కాబట్టి ఇంటూ 1, కాన్స్టెంట్ దగ్గర ఇంటూ 1 స్క్వేర్ అని మనము హోమోజనైజింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్. 1తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకున్నాము. ఈ 1 వాల్యూని ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 1 అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ప్లస్ 3y ఇంటూ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ 3xని మల్టిప్లై చేయండి. 3x స్క్వేర్ బై రూట్ 2 మల్టిప్లై చేస్తూ డినామినేటర్ని స్ప్లిట్ చేయండి. మైనస్ 3xy
by root 2 plus 3xy by root 2 minus 3y square by root 2 minus 2 x minus y by root 2 హోల్ అంటే అన్ని టర్మ్స్కి అంటే న్యూమరేటర్కి హోల్ స్క్వేర్ అప్లికేబుల్, డినామినేటర్కి హోల్ స్క్వేర్ అప్లికేబుల్ కాబట్టి స్ప్లిట్ చేద్దాం. పైన ఒక హోల్ స్క్వేర్, కింద ఒక హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ x square minus xy plus y square plus 3x square by root 2 minus 3xy by root 2 plus 3xy by root 2 cancel ma minus 3y square by root 2 minus 2. This can be expanded as a minus b whole square. X square plus y square minus 2xy by square root get cancelled 2 equal to 0. Again this 2 is also cancelled. X square minus xy plus y square plus 3x square by root 2 minus 3y square by root 2 minus బ్రాకెట్ ముందున్నటువంటి మైనస్ని ఈచ్ టర్మ్కి అప్లై చేయమా. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy ఈక్వల్ టు 0. minus x square plus x square cancel, minus y square plus y square is also cancel. Minus xy plus 3x square by root 2 minus 3y square by root 2 plus 2xy equal to 0 is the remaining terms. So order lo raste 3x square by root 2 plus 2xy minus xy అంటే ప్లస్ xy. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని ముందు ఏం గుర్తుంటే అది అప్లై చేయాలి. సో ప్లస్ 2xy మైనస్ xy అంటే ప్లస్ xy మైనస్ 3y స్క్వేర్ బై రూట్ 2 ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీసుకుందామా. ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదంటే అలా ఇక్కడతో మనం క్యాలిక్యులేషన్ ఆపేయచ్చు. 3x స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం లేదు కాబట్టి రూట్ 2తో మల్టిప్లై చేయాలి. రూట్ 2xy మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు 0. 3x స్క్వేర్ ప్లస్ రూట్ 2xy మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ రూట్ 2 0s are 0. This is in the form of ax square plus 2hxy plus by square equal to 0. This is in the form of ax square plus 2hxy plus by square equal to 0. మనకి స్టార్టింగ్ ఇచ్చిన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ ఉండి డిగ్రీస్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్లో ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్వై వై స్క్వేర్ అంటే డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. ఎక్స్వై డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద హోమోజీనియస్ ఈక్వేషన్. దిస్ మీన్స్ దిస్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద combined equation of OA bar and OB bar. Lines joining origin to the point of intersection of curve and line are OA bar and OB bar. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఇది. ఇప్పుడు మనము నౌ టు ప్రూవ్ దట్ యాంగిల్ AOB ఈక్వల్ టు 90 degrees. సో OA లైన్ OB లైన్ మధ్య యాంగిల్ రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees అని ప్రూవ్ చేయాలి. కండిషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోషియంట్ ఈక్వల్ టు 0. యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయాలి కాబట్టి యాంగిల్ మీన్స్ కాస్ థీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అప్లై చేయొచ్చండి. లేదంటే పర్పెండిక్యులర్ అని డైరెక్ట్గా ఉంది కాబట్టి ప్రాబ్లంలో ఈ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోషియంట్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ కోషియంట్ మనకి ఏ ప్లస్ వై స్క్వేర్ కోషియంట్ అంటే బి ఈక్వల్ టు ఏ వాల్యూ. సో మనకి ఇక్కడ దీంతో కంపారిజన్ చేస్తే ఏ ఈక్వల్ టు 3, 2h ఈక్వల్ టు రూట్ 2, బి ఈక్వల్ టు మైనస్ 3. ఏ
x square coefficient 3, 2h xy coefficient √2, b y square coefficient -3. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దామా. a 3 ప్లస్ b -3, 3 -3 ఈక్వల్ టు 0. Therefore, the lines OA bar and OB bar are mutually perpendicular. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.